మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహాజాతర 2026 కొత్త జాతర ప్రారంభం కాబోతుంది. మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. పైలను ఆవిష్కరించిన తర్వాత జాతర పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే 251 కోట్ల భారీ బడ్జెట్ తోటి కేవలం గద్దె ప్రాంగణంలో ఉన్నటువంటి రాతి కట్టడాలకు కేటాయించడం నేపథ్యంలో మిగిలిన పనులకు కూడా 150 కోట్లు కేటాయించారు. ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూద్దాం ఒక్కసారి మేడారం గతంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది, కొత్త అభివృద్ధి పనులు జరిగిన తర్వాత ఎట్లాంటి ఆర్కిటెక్చర్ ఇక్కడ ఉంటుంది, ఒక్కసారి మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మొత్తం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడ ప్రధాన కూడలిలో ఉన్నాము. సమ్మక్క సారలమ్మ గద్దెల మధ్య ప్రాంగణంలో కూడా మెయిన్ రోడ్ దగ్గర ఉంటున్నాము. ఇక్కడ మొత్తం ఇక్కడ చూసినట్టయితే ఆదివాసుల సాంప్రదాయాలను ప్రతిబింబించేలా విధంగా ఆ డప్పు చప్పులతోటి అలాగే వారి సాంప్రదాయ నృత్యాలతోటి ఒక్కొక్క వాతావరణం ప్రతిబింబించే విధంగా అలాగే సమ్మక్క సారలమ్మలను గద్దెల ప్రాంగణంలోకి తీసుకొచ్చే సమయంలో ఎట్లాంటి పూజారుల వస్త్రధారణ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఎగ్జిబిట్ చేసే విధంగా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ ఆవిష్కరించారు. ప్రస్తుతానికి ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మెయిన్ ప్రాంగణం నుంచి చూస్తుంటే మహాద్వారం ఇది. మనం చూస్తున్నట్టు మొత్తం 9 ద్వారాల్లో మొదటి ద్వారం ఇది. ఇప్పుడు మనం చూసేటువంటి ఈ మహాద్వారం కూడా మొత్తం రాతితో నిర్మితమైంది. ఇక్కడ పైన ఉన్నటువంటి ఒకటి మాత్రం సిమెంట్ దిమ్మే పెద్దది, ఎందుకంటే అంత పెద్ద రాయి దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది. కాబట్టి అంత పెద్ద ప్రాంగణంలో మొత్తం పూర్తి క్వాలిటీ తోటి సిమెంట్, ఆ తర్వాత మళ్ళీ పైన ఆదివాసి కొమ్ము అలాగే కొమ్ములతోటి వేసేటువంటి ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయి. అక్కడే అడవిలో ఉన్నటువంటి జంతువులు, పక్షులు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ఆదివాసీ సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఇక్కడ రాతి కట్టడాలపై కూడా చెక్కినటువంటి పరిస్థితి. ఇక్కడ మహాద్వారమే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి నుండి వచ్చేటువంటి భక్తులు లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. ఇక్కడి నుంచి ఇంత విశాలమైనటువంటి ప్రాంగణం, గతంలో మొత్తం ఇరుకుగా ఉండేటువంటి ఈ ప్రాంతం అంతా ప్రస్తుతానికైతే చాలా విశాలంగా ఉంది. ఇంత విశాలమైనటువంటి ప్రాంగణాన్ని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. గతంలో చూసినట్టయితే అప్పటి నిర్మాణాలకు ఇప్పటి నిర్మాణాలకు చాలా తేడా ఉన్నటువంటి నేపథ్యంలో చాలా అద్భుతమైనటువంటి ఒక కట్టడాలు మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చు. కేవలము గద్దెల ప్రాంగణానికే 101 కోట్ల రూపాయలు కేటాయించారు. గతంలో ఇరుకుగా ఉన్నటువంటి ఈ మహాద్వారం అంతా ఇప్పుడు చాలా విశాలంగా ఉంది. ఇటు చుట్టుపక్కల కూడా గార్డెనింగ్ చేయడంతో పాటు ఒక అధునాతనత ఉట్టిపడేలా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు కట్టడాలపై రాళ్లపై ఉంటున్నాయి. కానీ దానికి సంబంధించి ఒక ప్రకృతి వనంలో ఉండే విధంగా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలు ఏ విధంగా ఉండాలనేది కూడా ఒక మంచి పచ్చని వాతావరణంలో ప్రతిబింబించే విధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ అన్నిటికీ కూడా ఏర్పాటు చేశారు. అంటే జాతర మొదటి ప్రారంభం అప్పుడే ఈ విధంగా ఉంటుంది. కానీ దినదినం గడుస్తున్న కొద్దీ, చెట్లు పెరుగుతున్న కొద్దీ ఒక మంచి వాతావరణం అయితే ఇక్కడ మనకు కనిపించబోతుంది. ఇట్లాంటి వాతావరణం కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిర్మాణాలు కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క కళాత్మకత ఉట్టిపడే విధంగా ఇక్కడ విశాలమైనటువంటి ప్రాంగణము మహాద్వారం దగ్గరే ఇక్కడ వివిఐపీలు వచ్చేటువంటి ప్రాంగణం అంతా ఇది విశాలంగా ఉంటుంది. ఇది మహాద్వారంగా మనం చెప్పుకోవచ్చు. ఇంతటి మహాద్వారం దూరం నుండి చూస్తుంటేనే ఇక్కడ ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఏ సాంప్రదాయంలో కూడా లేని ఒక అత్యాధునికమైనటువంటి రాతి కట్టడాలు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ మహాద్వారం ఎత్తు చూస్తే మాత్రం ఇక్కడ చూపరులకు కూడా కట్టిపడేసే విధంగా ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇంతటి అద్భుతమైనటువంటి వాతావరణం, చుట్టుపక్కల రాళ్లతో కూడినటువంటి ఆర్కిటెక్చర్ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇవన్నీ కూడా ప్రారంభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వచ్చిన తర్వాత అన్నీ ఇక్కడ ఉన్నటువంటి గద్దెల ప్రాంగణంలో ఉన్నటువంటి రాతి కట్టడాలతో పాటు ఇక్కడ మేడారం జాతరను రేపు ఉదయం ప్రారంభించబోతున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ముఖ్య ఘట్టాలు కూడా కొన్ని ఉంటున్నాయి ఇక్కడ. ఎందుకంటే ఈరోజు మొత్తం మంత్రివర్గ సమావేశం కూడా ఇక్కడే ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి. ఈ పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మేడారం జాతరలో మొత్తం అభివృద్ధి 251 కోట్ల నిధులను కూడా ఇక్కడ పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ముందు డిపిఆర్లు రూపొందించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మొదటి ద్వారం నుండి మనము రెండో ద్వారంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఇది మొత్తం 8 ద్వారాల్లో ఒక ద్వారం దాటుకున్నాము. మేడారం మహాజాతరలో ఉన్నటువంటి గద్దెల ప్రాంగణంలోకి, అంటే సమ్మక్క సారలమ్మ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలకి లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఇది మహాద్వారంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఈ ద్వారంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే నేరుగా డైరెక్ట్ మొదట సమ్మక్క ప్రాంగణంలోకే మనం వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి ఆ ద్వారం కూడా చాలా అంటే విడుతు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి ప్రాంగణానికి సంబంధించి కూడా ఇక్కడ లోపల ఏర్పాట్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కువగా ఒకసారి భక్తులు వచ్చేటువంటి క్రమం ఉన్నప్పుడు మాత్రం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బారికేడ్స్ ద్వారా వస్తూ ఉంటారు. మామూలు సమయాల్లో మాత్రం మహాద్వారం నుండి భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ ప్రధాన గేట్లు ఉండబోతున్నాయి. ఇక్కడ నుండి వచ్చేటువంటి భక్తులు మాత్రం నేరుగా మనం గమనించవచ్చు. ఒక్కసారి
భక్తులు కూడా మహాద్వారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గద్దెల ప్రాంగణంలోకి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ నేరుగా సమ్మక్క గద్దెల వరకు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నాము. ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ మహాద్వారం నుండి మొదటిది రెండో గేట్లు చూసిన తర్వాత ఒక్కసారి మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇటు విఐపి గేటు మనం చూసేది ఇక్కడ పూలతోటి అలంకరించినటువంటి ప్రాంతం అంతా వివిఐపీలు వచ్చేటువంటి ఆ ప్రాంగణం. అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంగణం నుండి వచ్చేటువంటి పరిస్థితి ఆదివాసీ అంటే సాంప్రదాయాల ప్రకారం స్వాగతం పలుకుతూ ఉంటారు. మహాజాతరలో అంటే ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి, కానీ గొప్ప పెద్ద పెద్ద ఆలయాల్లో పూర్ణ కుంభాలతో స్వాగతం పలిగేటువంటి పూజారులు ఉంటారు. కానీ ఇక్కడ కేవలం ఆదివాసీల నృత్యాలతోటి ఆదివాసీల డప్పు చప్పుళ్లతోటి ఇక్కడ అధికారుల్ని ఇక్కడ స్వాగతిస్తూ ఉంటారు. ఇట్లాంటి ప్రాంగణం ఎక్కడ చూసినా మరో 8 ద్వారాలు ఈ విధంగా ప్రధాన ద్వారాలు కూడా మనకు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే భక్తులు కూడా ఇక్కడ ఆ జాతరకి ఇక్కడ వివిఐపీలు ఎవరైనా వచ్చినప్పటికీ కూడా ఇలా ప్రస్తుతానికైతే డప్పు సాంప్రదాయాల ప్రకారమే తీసుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికి జాతరకు వచ్చేటువంటి ఆ భక్తులు మాత్రం ఒక అద్భుతమైనటువంటి వాతావరణం అయితే ఈసారి కనువిందు చేయనుంది. ఇప్పటి వరకు మహాద్వారాలు గద్దెల ప్రాంగణాలు కూడా చాలా అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చర్ అంటే ఆదివాసీ సాంప్రదాయాలతో నిర్మితమైనటువంటి ఈ రాతి కట్టడాలకు అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యము అలాగే దీంతో పాటు రాతి కట్టడాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే భక్తులు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఒకసారి మనం అనుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మైదీపట్నం నుంచి వచ్చినాం. జాతరకి ఎప్పటి నుంచి వస్తున్నారు? ఇప్పుడేనా? 4 years కి ఒకసారి వస్తాం సార్. ఎట్లుందమ్మా ఇదివరకు చూసినప్పటికి ఇప్పటికి జాతర? చాలా డిఫరెన్స్ ఉంది సార్, చాలా డిఫరెన్స్. బాగుంది డిఫరెంట్ అంటేనే బాగుంది అన్న. ఫస్ట్ టైం సార్, నేను ఫస్ట్ టైం అండి రావడం. ఫస్ట్ టైం అంటున్నారు కదా. మేడారం జాతరకు రావాలంటే దేశవ్యాప్తంగా అనుకుంటారు. మేడారం అంటే సమ్మక్క సారలమ్మ జాతర అనుకుంటా ఉంటాము. వచ్చి ఇక్కడ రాకముందుకు మీరు ఎట్లా ఉంటుందని అనుకున్నారమ్మా? అసలు నాకు తెలీదు రావడము పోవాలని నాకు మనసులో బాగా అమ్మవారే పిలిపించుకుందని అనుకుంటున్నాను నేను. మా బావ గారు తీసుకొచ్చారు. ఇప్పుడు మేడారం అంతా కరెక్టే ఉందండి. సీనియర్ సిటీ సంగతి ఏంది? వాళ్ళు ఇప్పుడు నేను ఒక 66 ఏళ్ళలో వచ్చిళ్ళు, వాళ్ళ ఇంటికి చేయట్లేదు. వాళ్ళకి కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయాలి కదా. ఇప్పుడు ఒక ఫిజికల్ అన్కమ్ ఉంది, 66 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళని ఒక ఇద్దరినైనా వదలాలి కదా. ఎవరిని వదలట్లేదు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇది ఇప్పుడు మేము ఫస్ట్ ఎప్పుడు కానీ January 2 తడుకొచ్చే వాళ్ళం, మంచిగా అమ్మవారిని దర్శనం చేసుకుంటాం వస్తాం. ఇప్పుడు 2 kilometers నడుచుకుంటూ రావడం జరుగుతుంది మాకు. వాళ్ళొక వీల్ చైర్ కానీ వేరే ఆటో కానీ ఏం అరేంజ్ చేయలేదు. ఇవాళ దినం వేరే రోజులలో మనకు తెలియదు. అంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా, ఇంకా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి కదా, దానికి ఒప్పుకోవచ్చు. డెవలప్ అయితే అవుతుంది, దానికి ఒప్పుకోవచ్చు. అంతా ఒకటే ఉంది, నమ్మకం ఉంది. మేము ఒక 86, 88 నుంచి వస్తాను నేను ఇక్కడ. ఒక 40 సంవత్సరాల నుంచి వస్తాను నేను. నా ఏజ్ అంటే ఇప్పుడు 59 సంవత్సరాలు. అది ఉన్నది పవర్ ఉంది లేదని కాదు, పవర్ ఉంది ఇక్కడ. విన్నావా? నమస్కారం. మేము మా 30 ఏళ్ళ నుంచి వస్తారు మా పెద్దమ్మలు మా అమ్మలు. కొత్తగా ఏం కాదు, అప్పుడు ఏం లేకుండా అప్పుడు దగ్గర అడవిలో నడుచుకునేటప్పుడు చూస్తుండే. ఇట్లనే అమ్మవారి అనుకున్నది అవుతుంది, అంతా మంచిగా అవుతుంది. 2022లో వచ్చినాం, అప్పుడు ఇల్లు కడుతున్నాం. ఇప్పుడు ప్రశాంతంగా మళ్ళీ వస్తున్నాం. ఇక్కడ అమ్మవారు ఇక్కడ వచ్చేటువంటి భక్తుల్ని కూడా తామని అనుగ్రహిస్తుందని చెప్పి అంటున్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ జాతర అన్న దగ్గర ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కటొక్కటి చేస్తేనే ఎన్నో ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ అంటే ప్రతిసారి ఒక్కొక్క సమస్యలు కూడా బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి కొత్త జాతర కాబట్టి కొంతమంది సీనియర్ సిటిజన్స్ వచ్చినప్పుడు 2 kilometers దూరమే ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి అధికారులు దీన్ని కూడా రెక్టిఫై చేస్తారని చెప్పి మనం అనుకుందాము. ఇక్కడికి వెళ్ళేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ చాలామంది వచ్చి మేడారం జాతర గతంలో చూసిన దానికి ఈసారి చూసిన దానికి కూడా చాలా అద్భుతంగా ఉంటున్నటువంటి ఆ నేపథ్యంలో కూడా భక్తులు మాత్రం కొంత ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా అనుభవిస్తున్నారు. గతంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ అమ్మవార్లను దర్శించుకోవడానికి కూడా భారీ అంటే గద్దెలు కూడా ప్రాంగణం విశాలమైనటువంటి ప్రాంతం ఉండే. ఇప్పటి వరకు కొద్దిగా ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ అండి. చాలా రష్ ఉందండి, అసలు దర్శనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సూపర్ అన్న, బాగానే ఉంది. క్రౌడ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినది కదా, ఇంకా కొంచెం జనాలు బాగా వచ్చే కొద్ది ఇంకా హవా ఉంటుంది అనుకుంటున్నాం. ఇప్పుడే తట్టుకోవట్లే పబ్లిక్ని, ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో తట్టుకో జాతర టైంలో అసలు. ఓకే, ఇక్కడ భక్తులు మాత్రం కొంత మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎక్కడి నుంచి వచ్చేసారు మీరు? పాలంచ. ఇద్దరికి వచ్చారా జాతరకి? వచ్చా. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు జాతర?
ఓకే, ఇక్కడ భక్తులు మాత్రం ఒకసారి మనం చూడొచ్చు, అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ గద్దెలకు మొక్కులు మొక్కి ఆ అమ్మవారిని ఆ గద్దెలను టచ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గత జాతరకు ఈ జాతరకు మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఆ వాతావరణం అయితే క్రియేట్ అయిందని మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఈ గద్దెల యొక్క ప్రాంగణము దీని వైశాల్యము చాలా తక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు విశాలంగా చుట్టూ ఆనందంగా ఆ గంటలు మోగే విధానంగా కూడా ఆ గంటల్ని కూడా చాలా అద్భుతమైనటువంటి గంటల్ని కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితి. ఒకరొకరు కూడా అమ్మవారి గద్దెల్ని దర్శించుకోవడానికి ఆ పోటీ పడుతున్నారు. ఒక మంచి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మనం ఒక్కసారి భక్తులు కూడా అమ్మవారికి మొక్కులు సమర్పించేటువంటి క్రమంలో కొంత తోపులాటలు కూడా జరుగుతుంటున్నాయి. ఒక్కసారి మనం చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? తొర్రూరు. జాతరకి ఇప్పుడు ఎప్పటి నుంచి వచ్చి ఇద్దరికి వచ్చారా జాతరకి? వచ్చినాం. ప్రతి ఇయర్ వస్తాం మేము. ఎట్లా అనిపిస్తుందమ్మా జాతర ఈసారి? చాలా రష్ ఉంది. తేడా ఉంది, బాగుంది. అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ లో చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఇక్కడ. భక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూస్తున్నది ఒక మంచి ప్లెజెంట్ ఎన్వైరన్మెంట్ అయితే ఇక్కడ వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి అమ్మవారికి మొక్కులు కూడా సమర్పించుకుంటున్నారు. ఇక్కడ బంగారాన్ని కూడా సమర్పించుకుంటున్నారు. ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికైతే ఇక్కడ భక్తులు మాత్రం కొంత అంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది, కానీ ఇక్కడ కొంత వాటిని క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం అయితే కొద్దిగా కనిపిస్తుంది. కానీ పోలీసులు మాత్రం చుట్టూ ఉంటూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు ఏ సమస్య లేకుండా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు ముందస్తు మొక్కులుగా చెల్లించుకోవచ్చు. ఎందుకంటే మహాజాతర సమయంలో కూడా వచ్చే ఇబ్బందులు పడేటువంటి బదులు ముందే వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నాం అన్నటువంటి భావనతోటి చాలామంది భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతానికి మొదట సమ్మక్క గద్దెలను మనం దర్శించుకున్నాము. ఆ గద్దెల తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అంటే వరుసగా ఇదివరకేమో గోవిందరాజు పగిడిద్దరాజు ఆ గద్దెలు మాత్రం సైడ్కు ఉండేది కాబట్టి ఎక్కువగా దర్శించుకోవడానికి ఇబ్బందులు ఉండేది. కానీ ఈసారి మాత్రం ఒకే లైన్లో సమ్మక్క దర్శనం చేసుకున్న తర్వాత సారక్క గద్దెల దగ్గర వెళ్తాం, ఆ తర్వాత పగిడిద్దరాజు, ఆ తర్వాత గోవిందరాజుల గద్దెలకు కూడా మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనం సారక్క గద్దెలను కూడా దర్శించుకుంటున్నాము. నేరుగా వచ్చినటువంటి భక్తులు ఎక్కడికి బయటికి వెళ్లకుండా నేరుగా సారక్క గద్దెలను దర్శించుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం సారక్క గద్దెల దగ్గరికి వచ్చినాము. ఆ దగ్గర వచ్చినటువంటి భక్తులు కూడా సేమ్ సమ్మక్క దగ్గర ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఇక్కడి నుండి కూడా ఆ సారక్క గద్దెలను దర్శించుకునేటువంటి క్రమంలో కూడా భక్తులు మాత్రం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ సమ్మక్కలకు మొక్కులు ఏ విధంగా చెల్లించుకుంటారో సారక్కలకు కూడా ఆ విధంగానే మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి భక్తులు మాత్రం ఎక్కడి నుంచి వచ్చారన్నా? ముప్పనపల్లి. ఎట్లుంది జాతర? ముప్పనపల్లి జాతర బాగుంది. ముప్పనపల్లి మాది జనగామ డిస్ట్రిక్ట్ అండి, పాలకుర్తి మండల్, కొండాపురం గ్రామం అని. మేము వైజాగ్ నుంచి వచ్చామండి. వైజాగ్ నుండి అంటే ఎప్పటికి వస్తున్నారు? 2 days ఏంటండి, ఇక్కడే ఉంటాం. చాలా బాగుంది. అవుతుందా? 2 days అవుతుంది. ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? ప్రతి సంవత్సరం వస్తాం. అంటే సంవత్సరం అంటే 2 years ఒకసారి వస్తుంటాం. ఈసారి ఎట్లుంది అమ్మవారి జాతర? చాలా బాగుందండి. ఈసారి మాత్రం ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. వైజాగ్ బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. మాకు ఈ అమ్మవారు అంటే చాలా ఇష్టం, అందుకని వచ్చాం అంతే. నిజంగా వీళ్ళ ముఖాలలో ఉన్న సంతోషాన్ని చూస్తుంటేనే మనకు తెలుస్తుంది అమ్మవారిని దర్శించుకొని ఎంతో తన్మయత్వంతో పులకించిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గద్దెల ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు బయట నుంచే అవకాశం ఉంటుంది, కానీ ఈసారి మాత్రం గద్దెల ప్రాంగణంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. వారి సంతోషాన్ని కూడా మనం ఇక్కడ గమనించాల్సింది. నేరుగా సమ్మక్క నుండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సారక్క దగ్గరికి వచ్చాము. ఇక్కడ గద్దెలను దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ నేరుగా ఇక్కడ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెల దగ్గర కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇదివరకు ఉన్నప్పటికీ ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు 2 గద్దెలు మాత్రమే దర్శించుకునేది. ఇక్కడ గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలను మాత్రం దూరం నుంచే చూసి వెళ్ళిపోయేవారు, కానీ ఈసారి మాత్రం ఒక్కసారి ఇక్కడ మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలోకి వచ్చినటువంటి వాళ్ళు 4 గద్దెలను చూసుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ నుండి సమ్మక్క, అలాగే సారక్క, ఆ తర్వాత గోవిందరాజు పగిడిద్దరాజు గద్దెలకు కూడా మనం వెళ్తున్నాం. ఒక్కసారి ఆ భక్తులు మాత్రం ఒక ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ ఏ తన్మయత్వం పొందుతూ ఉంటారో ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్తే ఒక్కొక్క టెంపుల్ దగ్గర ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇక్కడ స్వామివార్లను అంటే ఇక్కడ పగిడిద్దరాజు గోవిందరాజులను కూడా ఇక్కడ కొలుచుకునేటువంటి పరిస్థితులు. అంటే నేరుగా సమ్మక్క సారక్క, ఆ తర్వాత పగిడిద్దరాజు, ఆ తర్వాత గోవిందరాజుల విగ్రహాలను కూడా మనం దర్శించుకోబోతున్నాము. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా అంటే ఇది వాస్తవంగా చెప్పాలంటే ఇది కొంత క్రౌడ్ తక్కువగానే ఉందనుకోవచ్చు, కానీ ఇది కంటిన్యూ ఫ్లోయింగ్. ఇక్కడ
జనవరి 1వ తారీఖు నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు దాదాపు 20 లక్షల మందికి పైగా భక్తులు వచ్చారంటే ఇది కంటిన్యూగా ఫ్లోయింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాతావరణము క్షేత్రాలలో ఉంటుంది. కానీ ఇక్కడ జనవరి మాసం వచ్చిందంటేనే అమ్మవార్లను దర్శించుకోవడానికి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి కూడా భక్తులు తండోపతండాలుగా పోటెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం భక్తుల మొక్కులు చూడొచ్చు. స్వామివారిని అమ్మవారిని కూడా దగ్గరుండి ఆ గద్దెలను అలాగే మొక్కుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాము. తర్వాత ఇక్కడ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలను మాత్రం మనం దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి. వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం అంటే అన్నీ మొత్తం పూర్తిగా మనకు అన్నీ వదిలేస్తున్నారు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా తొలగిపోతుందన్న ఒక భావన మాత్రం ఇక్కడ ఎలాంటి కల్మషం లేని మనసులతో ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చి వారి మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నటువంటి ఆ పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చామమ్మా? ధర్మసాగరా? ఎట్లుంది అమ్మవారి జాతర? బాగుంది. ఏం చూసావు జాతరలో? సమ్మక్క సారక్క. ఓకే, సమ్మక్క సారక్కలు దర్శించుకున్నావా? మంచి అనిపించిందా? ఎట్లుందండి జాతర? బాగుందండి, సూపర్. ఇది రావడం 4వసారి. బాగుంది. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు ఓకే, సూపర్. కాకపోతే అప్పుడున్నంత జనాభా ఇప్పుడు లేదు. ఆ రోజు అయితే బాగుంటుంది. మళ్ళీ ఆ రోజు కూడా దర్శనానికి వచ్చే ప్రయత్నం వస్తాం కూడా. మహాజాతరకు రావడానికి కూడా చాలా మంది భక్తులు కూడా పోటెత్తున్నటువంటి పరిస్థితి. అమ్మా చెప్పమ్మా. మంచిగా జరుగుతుంది. ఇంకా బాగా జరగాలి. ఆనందం ఆనందం అనిపించిందా? శ్రీగా ఊగుతున్నావా మరి? వస్తుందా? ఓకే ఓకే, వస్తుందా? ఓకే ఓకే. అమ్మవారిని ఆనందం ఉన్నది, సంతోషం ఉన్నది. మీ సంతోషం అంతా మీ మాటల్లో కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అమ్మవారి దర్శించుకున్నటువంటి ఫీలింగ్. ఎట్లుందమ్మా జాతర? బాగుంది, చాలా బాగుంది. మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. బాగుంది. హైదరాబాద్ నుంచి వచ్చాం మేము. ఎంతమంది వచ్చారమ్మా? మేమా, మా డాడీ, మా అన్నయ్య, మా హస్బెండ్, నేను, మా పిల్లలు వచ్చాము ఇక్కడ నుంచి. ప్రతిసారి వస్తుంటాం. ఇప్పుడు మరి ఇదివరకు చూసినప్పటికీ ఈ జాతరకి ఎట్లా ఉందమ్మా? అప్పటికిప్పుడు కొంచెం చాలా చేంజ్ అయింది. ఇక్కడ కొత్త రాతి నిర్మాణాలే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏం పేరు నాన్న? సాత్విక్. సాత్విక్, జాతర ఎట్లుంది? బాగుంది. బాగుందా? జాతరకు వచ్చి ఏం చేసినావు? ముక్కున్నా కొనిస్తుండ్రు అమ్మ వాళ్ళు బొమ్మలు? కొనిస్తున్నారు. కొనిస్తలేరు కదా? కొనిస్తలేరు. నుంచి వచ్చినాం, అల్వాల్ నుంచి. మా అక్కడ నుంచి దూరం వచ్చినది మాకు చాలా సంతోషం అనిపించింది. ఇంత దూరం వచ్చి దర్శనం చేసుకున్నందుకు చాలా చాలా చాలా. ఎందుకంటే వచ్చినటువంటి భక్తులు మాత్రం ఒక తన్మయత్వానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు కూడా వారి ఆనందానికి మాత్రం అవధులు లేకుండా చూడొచ్చు. ఇక్కడ జాతర నుండి ఆ లోపలి ప్రాంగణం నుండి వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు. రెడ్డి గారు మంచిగా చేసి కొత్తగా అన్ని కట్టిండు, చాలా మంచిగా కట్టించిండు, గుర్తుండిపోయేలాగా చేసిండు. సీతాక గిట్ట భక్తులు మాత్రం చాలా తన్మయత్వంతో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇట్లాంటి జాతర అంటే ఇరికిరికి ఉండేది, కానీ కొంచెం విశాలమైనటువంటి ప్రాంగణాలు, ఎత్తైనటువంటి ద్వారాలు ఇవన్నీ చూస్తుంటేనే మాత్రం ఒక తన్మయత్వపు అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా భక్తులు మాత్రం ఒక ఆనందంతో నిండిన అనుభూతితోటి మాత్రం బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది బయటికి వెళ్ళగానే సెల్ఫీలు తీసుకుంటుంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇంకొక వాతావరణం, ఇక్కడ మొత్తం నెమలి ఈకలు, అలాగే ఒక్కొక్కరు అంటే షాపింగ్ కూడా ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. వచ్చేటువంటి భక్తులు మాత్రం ఇక్కడ ఆ దర్శనాలు అయిపోయిన తర్వాత కొద్దిగా ఫ్రీ మైండ్ తోటి మాత్రం బయటకు వస్తూ ఉంటారు. ఇక పిల్లల ఆనందానికి కానీ ఇక్కడ కుటుంబ సభ్యుల దానికి కూడా ఇక్కడ మనం వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎట్లా బ్రదర్, ఎంత? 20 రూపాయలు ఒకటి. 50 రూపాయలు ఒకటి. ఏం చేస్తారు వీటిని? भगवान के पास रखने के लिए. भगवान के पास रखने के लिए ये कितना? 20 रुपीस पीस. 20 रुपीस. 20 रुपये पूरा सेम है. सेल हो रहा है? सेल हो रहा है, अच्छा हो रहा है. कहाँ सेल आया ये पूरा? उत्तर प्रदेश, यूपी. उत्तर प्रदेश. यूपी से. बहुत ज्यादा रहते क्या? अपने आप जड़ जाता बरसात के टाइम पे, ऑटोमेटिक. कितने लोग आए थे इधर? वो 20 लोग हैं, 20 लोग. 20 लोग. पूरा ये बिजनेस? पूरा हाँ, ये बिजनेस. మనం చూడొచ్చు ఒక్కసారి మంచి వాతావరణం. ఇక్కడ నెమలులు నాట్యం చేస్తున్నాయా అన్న విధంగా కూడా మనకు ఒక అద్భుతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిజంగా నెమలి ఈకలే అంటేనే ఒక పిల్లలకు కూడా చాలా సంతోషం. అట్లాంటిది నెమలి కన్నులు అని చెప్పి పాటలలో కూడా వాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు షాపింగ్ చేసేటువంటి వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటే మంచిది. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ చేతిలో ఉన్నది కూడా ఇక్కడ మూర్తి దగ్గర అంటే భగవంతుడి దగ్గర ఇలా పెట్టుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ అయితే కనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క
సమ్మకం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఇవన్నీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి, చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. ఒక్కసారి మనం చూడొచ్చు, ఇదంతా ఒక నెమలు నాట్యం ఆడుతున్నాయా అన్నటువంటి విధానంగా కూడా మనకు కనిపిస్తుంది. ఎవరి వ్యాపారాలు వాళ్ళు, అంటే ఒక్కరు కాదు, ఎన్ని రకాల వ్యాపారాలు ఉంటాయో అన్ని వ్యాపారాలు కూడా ఈ జాతర సమయంలోనే మనం చూస్తున్నాము. ఇంత అద్భుతమైనటువంటి జాతర చూడడానికి కూడా రెండు కళ్ళు చాలు అని చెప్పి అంటారు. కానీ ఇక్కడ దాదాపు జనవరి మాసం మొదలైందంటేనే ఇక్కడ మాఘ శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఆ పండుగల్ని కూడా ఒక్కసారి మనం చూద్దాము. మేడారం జాతరలో మాత్రం ఇక్కడ మాఘమాసం వచ్చిందంటేనే మొదటి బుధవారం రోజు గుడిమెలిగే పండుగ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత రెండవ బుధవారం వచ్చేసరికి ఇక్కడ మండమెలిగే పండుగ చేస్తారు. మండమెలిగే పండుగతోటి జాతర ప్రారంభమవుతుంది. ఆ రోజు మాత్రం ఇక్కడ గుళ్ళలో ఇక్కడ అంటే లంక కర్రలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి జాతర కూడా ఇక్కడ అమ్మవార్లను అలాగే ఇక్కడ అయ్యవార్లను కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇక్కడ సమ్మక్క సారలమ్మ ఇక్కడ నుంచి తీసుకొచ్చి కొలువు తీరేటువంటి నేపథ్యంలో గోవిందరాజు పగిడిరాజులు కూడా ఇక్కడ కొలువు తీరుతారు. 28 నుండి జాతర ప్రారంభం కాబోతుంది. 29 రోజు సమ్మక్క వస్తుంది. అంతకంటే ముందు సారలమ్మ, గోవిందరాజు, పగిడిరాజులు 28వ తారీఖు వస్తూ ఉంటారు. 29వ తారీఖు సమ్మక్క వస్తుంది. 30వ తారీఖు మాత్రం అందరూ మొక్కులు చెల్లించుకుంటారు. 31వ తారీఖు మాత్రం తిరిగి వనప్రవేశం వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక ప్రహసనంగా కూడా ఉంటుంది. ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుందంటే ప్రతి బుధవారం నాడు ఇక్కడ పండుగ అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉంటారు. ఇవన్నీ చూస్తుంటా అంటే మాత్రం ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూలల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ జాతర రెండు కళ్ళు చాలవు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ప్రతి జాతర కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఎన్నో సౌకర్యాలు కూడా కేటాయిస్తుంది. ఈ రోజు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ జాతరను కూడా కేబినెట్ సమావేశం అనంతరం ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. జాతరకు కావాల్సినంతో పాటు అనేక అంశాలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుండి రేపు జాతర మహాఘట్టాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఇంత అద్భుతమైనటువంటి కట్టడాలను కూడా ప్రారంభించడానికి కూడా ఇక్కడ అంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి జాతరను ప్రారంభించిన తర్వాత మరింత జనం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జనవరి 1వ తారీఖు నుండి 20 లక్షల మందికి పైగా జనాలు వచ్చారు. ఆ తర్వాత మరొక 2.5 కోట్లు అలాగే 3 కోట్ల వరకు కూడా భక్తుల సంఖ్య ఈ మధ్యకాలంలోనే పెరుగుతుందన్నటువంటి ఒక అంచనాలు కూడా నెలకొంటున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహించడానికి అన్ని సన్నాహాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మేడారం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.